2014 నుంచి 2019 వరకు కూడా టీడీపీ అధినేత అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం అనే నినాదంతో కూడా ప్రతి ఒక్క ఈ డ్యామ్ విషయాన్ని కూడా చాలా శ్రద్ధగా చేశారు. 2019 నుంచి 24 వరకు జగన్ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేశారో ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఉన్నాము. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 12న బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు చాలా శరవేగంగా కూడా తన మార్క్ అనేది కొనసాగుతున్నారు. ఇటు అధికారులు మార్పు కానీ అదేవిధంగా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు సోమవారం పోలవరం అనే ప్రతి ఒక్కరిని ఇటు స్కూల్ పిల్లల్ని కానీ ఎవరిని ఒకరిని తీసుకొచ్చి ప్రతి ఒక్క డ్యామ్ని అప్పటికి 70% కంప్లీట్ అయిన పనులను కూడా చేశారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో పోలవరానికి జాతీయ హోదా హామీ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. విభజిత ఏపీ ప్రజలకు ఇది ఖచ్చితంగా ఒక జీవనాడి అని కూడా చెప్పుకోవచ్చు. పోలవరం కనుక కంప్లీట్ అయితే కూడా ఇటు సాగునీరు తాగునీరు కూడా కంప్లీట్ కూడా అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగానే అప్పటి టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో కలిసి పోలవరం నిర్మాణం చాలా వాడివిడిగా సాగింది. అదేవిధంగా ఏదైతే చూసుకుంటే టీడీపీ రాష్ట్రంలో మళ్ళీ అధికారం చేపట్టడంతో పోలవరం పాత రూపురేఖలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. గత 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి పోలవరం విజిట్ చేసి దాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి. డయాఫ్రమ్ వాల్ ఏదైతే అప్పటి ఇద్దరు మంత్రులు ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో అదేవిధంగా అంబటి రాంబాబు ఎప్పుడు పూర్తి చేస్తారనే అంశం కూడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి. పోలవరం అదే కనుక మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని చెప్పి కూడా అంబటి రాంబాబు చాలాసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఏదైతే ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో కూడా ఖచ్చితంగా మేము పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తీరుతామని చెప్పి కూడా ఇది చెప్తున్నారు. జాతీయ జల విద్యుత్ పరిశోధన కేంద్రం డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని పరిశీలించి కొన్ని సూచనలు కూడా చేసింది. దెబ్బతిన్న ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మించాలని ప్రతిపాదన ఇప్పటికే సిద్ధమైంది. ఇక ఎగువ దిగువ కాపర్ డ్యామ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు కాపర్ డ్యామ్ రిజర్వాయర్ మొత్తం ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రధానంగా 3 భాగాలు అయితే ఉన్నాయి. ఒకటి రిజర్వాయర్ కాగా రెండోది స్పిల్వే, మూడోది విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇటు పోలవరం ప్రాజెక్ట్కి కొంచెం సేపు క్రితమే ఇటు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. 2020లో పశ్చిమ గోదావరి వచ్చిన వరదలు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడంతో పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానే ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇప్పటికే అనేక సూచనలు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చెప్తున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా డయాఫ్రమ్ వాల్ మీద అదేవిధంగా ఇటు పోలవరం ప్రాజెక్ట్ మీద ప్రత్యేక దృష్టి అయితే సారిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మంత్రులు ఉన్నారో కందుల దుర్గేష్ ఆయన పర్యాటక శాఖ మంత్రిగా అదేవిధంగా పర్యాటక కేంద్రంగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరాన్ని కూడా కంపల్సరీ పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుని ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగానే అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పోలవరం జాతీయ హోదా కూడా ఇచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టుకి మళ్ళీ 2024 నుంచి 29 వరకు కూడా పునర్వైభవం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి తన పర్యటనను కూడా పోలవరం ప్రాజెక్టు మీద పెట్టడం కూడా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ఏదైతే నివాసితులు ఉన్నారో నివాసితులందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి ఎలాంటి ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సిన ల్యాండ్ అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటానని చెప్పి కూడా హామీ ఇస్తారు. అదేవిధంగా ఖచ్చితంగా ఇటు పోలవరం ప్రాజెక్ట్ని కంపల్సరీగా పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2019 నుంచి 24 వరకు జగన్ ప్రభుత్వం ఏదైతే నిర్వీర్యం చేసిందో దాన్ని అంతా పూర్తి చేసి ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి సమీక్షించి అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత, డిజిటల్ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ నుంచి.